జై శ్రీమన్నారాయణ. మేషరాశి వారికి ఈ డిసెంబర్ మాసం యొక్క ఫలితాలు మనం చూసుకున్నట్టయితే వీరికి సంవత్సర ఆదాయం 5 గాను వ్యయం 13 గాను సూచిస్తుంది. అలాగే రాజపూజ్యం 4, అవమానం 3గా సూచిస్తున్నాయి. ఈ మేషరాశిలో ఉన్నటువంటి ఈ 4 నక్షత్రాల వారి యొక్క ఫలితాలు మనం విశితంగా పరిశీలించినట్లయితే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి మనం విడివిడిగా విశదీకరించుకుందాం. ఇక అశ్విని నక్షత్రం వారికి చూసుకున్నట్టయితే వీరు అన్నింటా విజయం సాధిస్తారు. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేదానికి మంచి అవకాశాలున్నాయి. అలాగే వీరు అనుకున్న పనులు అనుకున్న టైంలో పూర్తి చేసేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. వీరికి మంచి ధనాదాయం కలిగేదానికి కూడా మంచి అవకాశం ఉంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి పట్టు సాధిస్తారు. అలాగే వస్త్ర వ్యాపారులకు మరియు ఇతర వ్యాపారులకు మంచి లాభసాటిగానే ఈ మాసమంతా కూడా జరిగిపోతుంది. ఇక భరణి నక్షత్రం చూసుకున్నట్టయితే అన్ని కార్యాలయందు విజయం సాధిస్తారు. గౌరవ మర్యాదలు మీకు చాలా అధికంగానే లభిస్తాయి. మంచి అభివృద్ధి సంఘటనలు మీ కుటుంబంలో చోటు చేసుకుంటాయి. అద్భుత శక్తి సామర్థ్యాలు మీ కుటుంబంలో కలుగుతాయి. అలాగే బ్యాంకు ఉద్యోగులకు మరియు ఇతర ఉద్యోగులకు కూడా ఈ మాసంలో స్థానచలనం ఉండేదానికి ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి. ఇక కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి చూసుకున్నట్టయితే మీకు విదేశీ యానం అదృష్టం పట్టే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే మీ ఆరోగ్యం మీద కూడా మీరు చాలా వరకు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సహనంతో మీరు అన్ని పనులు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా కార్యజయం అవుతాయి. అలాగే ఈ మాసంలో మీరు నూతన వస్త్రాలు లేదా ఆభరణాలు మరి ఇతర వస్తువులు కూడా మీరు కొనుగోలు చేసేదానికి ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి. ప్రింటింగ్కు సంబంధించిన వారికి అయితే వారి యొక్క వ్యాపారాలు మంచి అభివృద్ధి బాటలోనే నడుస్తాయి. అశ్విని నక్షత్రం వారికి కుజుడు, కేతువు, అలాగే రవి, అలాగే బుధుడు, శుక్రుడు వీరందరికీ కూడా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు జపం చేయించుకుంటే చాలా మంచిది. భరణి నక్షత్రం వారు రాహువు, గురుడు, అలాగే శని వీరి ముగ్గురికి కూడా భరణి నక్షత్రం వారు జపశాంతులు చేయించుకుంటే ఈ మాసం ఇంకా బాగా కలిసి వస్తుంది. ఆ తరువాత కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు చంద్రుడు, బుధుడు వీళ్ళకి జప హోమాదులు చేయించుకుంటే వీరికి ఈ మాసం అంతా కూడా చాలా అభివృద్ధికరంగా ఉంటుంది, కలిసి వస్తుంది. జై శ్రీమన్నారాయణ.